హాయ్ అందరికీ నమస్కారం. ఎట్టకేలకు మా ట్రిప్పు అంటే మా 10th క్లాస్ బ్యాచ్ అంతా కలిసి ఒక ట్రిప్పు ప్లాన్ చేసామండి. అది ఎక్కడికో కాదు, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వైజాగ్ కాలనీ. సో లూల్లి పంచాయతీల తర్వాత ఒకరోజు అనుకొని మేము మొన్న సండే రోజు బయలుదేరామండి. సో మా విలేజ్ నుంచి 117 కిలోమీటర్స్ అవుతుంది. సో మా విలేజ్ నుంచి కల్వకుర్తికి వెళ్ళి, సో అక్కడ మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి ముగ్గురు వస్తే వాళ్ళని పికప్ చేసుకొని దేవరకొండకు ద్వారా మేము ఇలా వైజాగ్ కాలనీకి చేరుకోవడం జరిగింది. ఈ చేరుకున్న తరుణంలో ఒక్కసారిగా మాకు షాక్కి గురయ్యాము. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. సో చాలా తక్కువగా ఉన్నది ఎలా అని అనుకున్నాం, కానీ సో వాటర్ దగ్గరికి వెళ్ళాక మా ప్రాణమంతా ఉల్లాసంతో ఉవిర్లుయిందన్నమాట. సో చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము. సో మేము బోటింగ్ చేయడానికి బోటింగ్ మాట్లాడుకున్నాము. బోటింగ్ వచ్చేసి సో ఇంతకుముందు కంటే మనకు అక్కడనే లోపల దీవి లోపల వదిలేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు బోటింగ్ పర్సన్ కూడా మనతో పాటు ఉండి వాళ్ళు అక్కడనే స్టే చేసి మనం జాగ్రత్తగా తీసుకొని వస్తారు. సో ఆ విధంగా మాట్లాడుకొని సో మేము లోపలికి వెళ్ళడం జరిగింది. సో చాలా చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. అసలు చాలా ఎంజాయ్ చేసాము. ఈ వాటర్ చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. సో ఇక్కడ మేము టోటల్గా 8 మెంబర్స్ ఉన్నామండి. 8 మెంబర్స్కి 1500 తీసుకున్నారు. 2-3 అవర్స్ అక్కడ స్పెండ్ చేసాం టైం. సో మేము వెళ్ళేటప్పుడైతే బోట్ జర్నీ చాలా ఎంజాయ్ చేసాం. సో చూస్తున్నారు కదా, ఇట్స్ వెరీ వండర్ఫుల్ అన్నమాట. సో మొత్తం అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవండి. సిగ్నల్స్ ఉండవు అంటే ఇంకా మనం పసిపిల్లల్లా అయిపోతాం అన్నమాట. సో ఆ విధంగా స్వచ్ఛమైన మనసుతో ఆనందంగా ఆహ్లాదంగా ఇట్లా వీకెండ్ అనేది జరుపుకోవడం చాలా బాగుంటుంది. సో అక్కడ లోపలికి వెళ్ళాక చిన్న దీవిలాగా ఉందండి. అక్కడ మేము స్నానాలు కూడా చేసాము, స్విమ్మింగ్ చేసాము. సో బోట్లో అందరం ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ అలాగే టైటానిక్ వ్యూ పిక్స్ తీస్తూ చాలా ఎంజాయ్ చేసామండి. ఈ టైటానిక్ వ్యూలో మనకు ఫోటోలు చాలా మంచిగా వచ్చాయి. అలాగే చిన్న డ్రింక్స్ కూడా తీసుకున్నాము. సో చూసారు కదండి, టైటానిక్ వ్యూ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్తో సహా. సో అందరం కూడా దిగామండి, అందరం ఎంజాయ్ చేసాం. సో కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ వెళ్ళండి, మనసు ప్రశాంతంగా చేసుకొని వెళ్ళండి. సో వీరందరూ మా ఫ్రెండ్స్ అండి, ఎంత బాగా పడుతున్నారు చూడండి, భయం భక్తి లేకుండా. సో మనం ముందుకెళ్తే బ్యాక్గ్రౌండ్ వాటర్ చూడండి, అసలు చాలా మంచిగా అనిపించింది. ఆ కెమెరాను వాటర్ పైనుంచి రోల్ చేస్తూ తీసుకెళ్ళానండి, చాలా మంచిగా అనిపించింది. ఓవైపు మా ఫ్రెండ్స్ ఫోన్ కింద పడిపోతుందని అన్నారు, కానీ మనకు కావాల్సింది ఏంటంటే లాస్ట్కు మంచి వ్యూ మీకు చూపించాలి కదా. సో అందుకనే నా ప్రయత్నం. అద్భుతంగా మూమెంట్ చాలా బాగా అనిపించింది. పబ్లిక్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఈ విధంగా మేము ఈ జర్నీని ముగించాము. సో మీరు కూడా వీకెండ్లో ఇలాంటి జర్నీ చేసి మానసిక ప్రశాంతత పొందుతారని కోరుకుంటూ, ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫిష్ ఫ్రై చాలా బాగా చేస్తారండి. ఫిష్ కర్రీ కూడా ఉంటుంది. సో రొట్టెలు, అన్నం అన్నీ ప్రిపేర్ చేస్తారు. అన్నీ చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ విధంగా మా జర్నీ ముగించుకొని మా విలేజ్ చంద్రదనకి వచ్చాము.
సో మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చిరు థాట్స్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.